ఎవ్రీవన్. ఈ మధ్య చాలామంది పెళ్ళాం దగ్గర అప్పు తీసుకుంటే మాత్రం అది అసలు ఎప్పటికి తీరదు అని అంటా ఉంటున్నారు కదా! ఆ రీల్ మా ఆయన నాకు కూడా షేర్ చేశాడనమాట. దానికోసం క్లారిఫికేషన్ అయితే నేను ఇప్పుడు ఇస్తాను. ఒకసారి ఇవి మీరు చేస్తున్నారా లేదా అని ఆలోచించుకోండి. అప్పుడు మీ అప్పు అనేది తీరిపోతది. లేదంటే గనక అస్సలకి తీరనే తీరదు. వెంకటేశ్వర స్వామి ఎలాగైతే కుబేరుడికి వడ్డీలు కడతా ఉంటాడో మీరు కూడా అలా కట్టుకుంటూనే ఉండాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2000 తీసుకున్నారు. ఆ 2000 ఏం చేస్తారు, 1500 ఇస్తారనమాట. మిగతా 500 ఇవ్వరు. పోన్లే ఇలాంటివి ఊరుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పుట్టింటికెళ్ళామా, ఇంకొక దగ్గరికెళ్ళామా, ఎవరైనా ఏమన్నా డబ్బులు ఇస్తారు కదా! అవి కూడా మీ పాకెట్‌లోనే ఏసేసుకుంటారు. పైగా ఏమంటారు, ఎవరికి వాడుతున్నావు ఇంట్లోనే కదా అని. వాడకలేదు నేను వాడలేనా? వాడతాను కదా! అంతే కాకుండా ఇప్పుడు 1500 లాంటివి ఒక 500 ఉన్నాయి కదా! చిరాకొస్తది కదా! వచ్చి ఏవి మా డబ్బులేవి అప్పుడు 1500 ఇచ్చారు కదా! లేదే ఇచ్చేసాను ఒకసారి చూసుకో అంటాడు. ఫోన్‌పేలు పుణ్యమా అంటే ఇది మాత్రం చాలా